వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కొట్టండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. తినేవారు ఫస్ట్ టైం యూట్యూబ్లో కనిపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 1 వీక్ అవుతుంది. కానీ మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్తో నేను 200+ అయితే రీచ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్ అందరికి. సో నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, నాలాగా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా మట్టుకు యూట్యూబ్ గైడ్లైన్స్ తెలియదండి. నాకైతే తెలీదు. నేనైతే 0 సబ్స్క్రైబర్స్ అండ్ 0 వ్యూస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. నేను అదర్ యూట్యూబర్స్, ఫేమస్ యూట్యూబర్స్ వీడియోస్ చూసి నేను కొంచెం నాలెడ్జ్ తెచ్చుకున్నాను యూట్యూబ్ గురించి, అంటే ఎలాంటి గైడ్లైన్స్ ఉంటాయి అనేది. సో అలాగే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను కొన్ని టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ తెలుగులో కూడా చాలా మట్టుకు ఈ గైడ్లైన్స్ ఉన్నట్టయితే లేదు. ఎనీవే నాకైతే తెలిసిన కొన్ని టిప్స్ మీకైతే ఇవ్వాలనుకుంటున్నాను. సో లెట్స్ జస్ట్ గో అండ్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నేను 5 టిప్స్ ఇస్తాను యూట్యూబ్ ఛానల్ గైడెన్స్కి. సో ఫస్ట్ మనమైతే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకుంటామండి. బట్ అందరికీ మ్యాక్సిమం తెలియదు ఏంటంటే, యూట్యూబ్ క్రియేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్ అయితే మనం వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ చేయించుకోకపోతే మన ఛానల్ మానిటైజేషన్ ఎప్పటికీ కాదు. సో ఫస్ట్ అందరం యూట్యూబ్ స్టార్ట్ చేసేది మాత్రం ఇందులో గ్రో కావడానికి. సో వితౌట్ వెరిఫికేషన్ మన యూట్యూబ్ ఛానల్ మాత్రం యూట్యూబ్ వెరిఫై చేయదు, ప్లస్ యూట్యూబ్ ఛానల్ కన్ఫర్మ్ అవ్వదు. సో తప్పకుండా మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్ వెరిఫై చేసుకోవాలి. నెంబర్ 2, సో యూట్యూబ్లో సెకండ్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, ప్రాపర్ ప్రొఫైల్ అండ్ ప్రాపర్ కవర్. ప్రాపర్ ప్రొఫైల్ అంటే ఏంటంటే, బేసిక్గా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక మనం ఏ మెయిల్ ఐడి అయితే పెట్టి లాగిన్ చేస్తామో అది మన యూజర్ ఐడి అవుతుంది. సో మనం దాన్ని చేంజ్ చేయాలన్నమాట. మీరు ఏ కంటెంట్ అయితే మీ యూట్యూబ్ ఛానల్లో చూపించాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ కంటెంట్ మీద ఒక మంచి నేమ్ చూస్ చేసుకొని ఆ నేమ్ని మీ ఛానల్ ఐడిగా చేంజ్ చేయండి. దట్ విల్ లుక్ ప్రొఫెషనల్. కవర్ కూడా అంతే అండి. ఒక మంచి కవర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీ కంటెంట్ ఏంటి, దేని గురించి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశారు అనేది షార్ట్ ఒక 2 లైన్స్లో మీరు రాసి ఒక మంచి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు కవర్ ఫోటోగా పెట్టుకుంటే అందరికీ ఐడియా ఉంటుంది మీరు ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనేది. సో తప్పకుండా ప్రాపర్ కవర్ అండ్ ప్రాపర్ ప్రొఫైల్ అనేది మాత్రం మెయింటైన్ చేయాలి. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కాపీరైట్ మ్యూజిక్ అండి. కాపీరైట్ మ్యూజిక్ అంటే ఏంటంటే, నార్మల్గా ఎవరైతే ఆర్టిస్టులు ఈ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ ఓన్ ఏదైతే ఉంటుందో అది మనం పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ నేమ్ అనేది మన పోస్ట్లో మాత్రం మెన్షన్ చేయాలండి. సో కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ ఏంటంటే, సో వాళ్ళ నేమ్ కానీ వాళ్ళ పర్టికులర్స్ కానీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో యూట్యూబ్ స్టూడియోస్ అయితే మనకు ఉంటుంది కదండి, దానిలోకి వెళ్ళి కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది మనకు ఉంటుంది ఆడియోలో. అది మనం చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మన పోస్ట్కి మాత్రం పెట్టుకోవచ్చు. నెంబర్ 4 ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్ పెడితే అది చిల్డ్రన్ కంటెంటా కాదా, ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మన చిల్డ్రన్ కంటెంట్ అవుతే సో మన ఆప్షన్ అనేది చిల్డ్రన్ కంటెంట్ దాని మీద క్లిక్ చేసి పెట్టాలి. లేదు ఒకవేళ చిల్డ్రన్ కంటెంట్ కాదు అని అనుకుంటే మీరు నాట్ ఫర్ చిల్డ్రన్ కంటెంట్ అనే దాని మీద అయితే పెట్టాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ గైడ్ లైన్స్. అండ్ దీనివల్ల కూడా మనది ఒకవేళ చిల్డ్రన్ కంటెంట్ కాదు అని చెప్పి వేరే దాని మీద పెడితే మాత్రం మన ఛానల్ మీద స్ట్రైక్ పడుతుంది. నెంబర్ 5 ఏంటంటే, మనకు యూట్యూబ్ కొత్త కదండి, మనకు ఫాలోవర్స్ కావాలి, మనకు సబ్స్క్రైబర్స్ కావాలి, మన ఛానల్కి ఫాలోయింగ్ కావాలి అని అనుకుంటాం. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఏం చేస్తామంటే రాంగ్ రూట్లో ప్రమోట్ చేసుకుంటామంటే, ప్రమోషన్ ఈజ్ ఇంపార్టెంట్ కాదనను, కానీ యూట్యూబ్ గైడెన్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, సబ్ ఫర్ సబ్ అంటే సబ్స్క్రిప్షన్ ఫర్ సబ్స్క్రిప్షన్. అది మాత్రం అవాయిడ్ చేయాలండి. యూట్యూబ్లో వేరే వాళ్ళ పోస్ట్ మీద వెళ్ళి కింద కమెంట్ బాక్స్లో సబ్ ఫర్ సబ్ అనేది మాత్రం మనం చెయ్యొద్దు. అండ్ అది దానివల్ల యూట్యూబ్ మన ఛానల్ని బ్యాన్ కూడా చెయ్యొచ్చు. సో మీరు అదర్ వేస్లో ప్రమోట్ చేసుకోవచ్చు. మీకు అదర్ సోషల్ నెట్వర్క్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఏదైనా అదర్ సోషల్ మీడియా నెట్వర్క్ ఉంటే సో మీరు దాంట్లో అయితే ప్రమోట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అదర్ దాన్ దిస్ మనం యూట్యూబ్లో మాత్రం సబ్ ఫర్ సబ్ అనే ఇలాంటి కమెంట్స్ మాత్రం మనం వేరే వాళ్ళ ప్రొఫైల్ మీద దాని మీద మాత్రం చేయకూడదు. సో గుర్తుపెట్టుకోండి, సబ్ ఫర్ సబ్ అనేది ఇల్లీగల్ మన యూట్యూబ్ ఛానల్లో. దట్స్ ఆల్ అండి. ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ టాప్ గైడ్ లైన్స్ ఫ్రమ్ యూట్యూబ్. అవైతే నేను మీకు చెప్పేశాను. హోప్ఫుల్లీ మీకు
కంపల్సరీ యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఇదైతే నా ఫస్ట్ యూట్యూబ్ అంటే ఫేస్ లైవ్ అనమాట. సో ఒకవేళ నా నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమించండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రిషియస్లీ హోమ్ మేడ్.